మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని అబూబకర్ సిద్దిక్ తెలిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి, తలసేమియా చిన్నారులకు దైవదూతలుగా రక్తదానం చేసి రక్తదాతలు ఆపద్బాంధవులుగా ఉన్నారని, అటువంటి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. एक पार्टी हो जाए रात नहीं करो रात नहीं करो చూడండి అమ్మా మాదంతా బిల్డప్ మీది ఒరిజినాలిటీ మాకు స్టడ్స్ టికెట్ అవుతుందా నేడు మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ తలసీమియా దినోత్సవం వారోత్సవం జరుపుకుంటూ మే 11న తలసీమియా వారోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించినటువంటి భారతీయ సైనికులకు అంకితం చేస్తూ 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని చెప్పి 12 ఏళ్ళ నుండి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతుంది మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ. 18 ఏళ్ళు నిండిన వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతులు రక్తదానానికి అర్హులు. ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసిన చాలా మంది ఇంకా రక్త గ్రూప్ తెలియని వారు ఉన్నారు. అదేవిధంగా రక్తదానానికి ముందుకు రాకుండా అపోహలు వీడి ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. తలసీమియా అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక జీన్స్, వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ వల్ల వచ్చే ఒక వ్యాధి. దీనికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఎంతో మంది చిన్నారులు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తలసీమియా దినోత్సవం ఏమంటే తలసీమియా చిన్నారుల గురించి అవగాహన పరచడానికి జరుపుకుంటారు. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ ఎల్లప్పుడూ కూడా రక్తదాత బాగుండాలి, రక్తదాత సుఖీ భవ, రక్తదానం చేయండి, ప్రాణదాతలో ఉండి. జై భారత్, జై హింద్. We are celebrating 8th May, that is Thalassemia Awareness Day, where donors around the world donate blood for infants who have a shortage of blood, and Helping Minds Society is one of its kind that is trying to make everybody aware and trying to inspire people to donate blood above the age of 18. Everyone needs blood at some or the other point of their life, and small babies, they have a lot of diseases nowadays due to which they need lots of blood. And it's not only about infants, it's about people of different age groups who require blood. And this blood donation camp that is being conducted today on 11th of May is a kind of awareness to everybody, and it's very motivational for everyone to donate blood. It's for a very good cause, so I urge you all to also donate blood.